Hello graduates, welcome back to our channel Achieve IQ. సో లాస్ట్ వీడియోలో మనమైతే ఏపీ ఐసెట్ 2025కి ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా చూసాం కదా. పోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఏపీ ఐసెట్ అసలు సిలబస్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి, ఎన్ని మార్క్స్, ఎంత వెయిటేజ్, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్, షేర్, కమెంట్ ఇలాంటివి ఏమీ చేయట్లేదు. అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ who needs this video, and comment me if you have or if you want any details on this video or any further information about API set. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ వన్స్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్, ఇదేనండి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది టు డూ మోర్ వీడియోస్ ఇన్ ఫర్దర్. సో ఇంకెందుకండి ఆలస్యం, లెట్ సీ ద సిలబస్ అండ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ఏపీఐ సెట్ 2025. పోతే మనకి ఎగ్జామ్ అయితే May 7th కండక్ట్ చేస్తున్నారు. లెట్ సీ ద మార్క్స్ ఫస్ట్. మనకి ఈ ఎగ్జామ్కి వచ్చేసి టోటల్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్ అండి. సో 200 క్వశ్చన్స్ ఇంటూ 1, దట్ ఈస్ 200 మార్క్స్. మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి. పోతే మనకి ఈ ఎగ్జామ్ అనేది 2.5 hours జరుగుతుంది. అంటే నియర్లీ 150 minutes అనేది మనకి ఎగ్జామ్కి దొరికే టైం. అంటే మీరు ఒక్కొక్క క్వశ్చన్ని 1 minute కంటే తక్కువ లోపే మీరు కంప్లీట్ చేయగలగాలి. పోతే మనకు ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. కమింగ్ టు ద క్వాలిఫైయింగ్ స్కోర్స్, మనకి ఎస్సీ ఎస్టీకి అయితే ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అవసరం లేదు. జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ అయితే చేస్తే సరిపోతుంది. పోతే మనకి జనరల్ కేటగిరీ కింద అయితే 25% మార్క్స్ అయితే మనకి కంపల్సరీగా వచ్చి ఉండాలి టు క్వాలిఫై దిస్ ఎగ్జామ్. సో మనకి 25% అంటే మనకి 200లో 25% అంటే 50 మార్క్స్. సో మనకి అరౌండ్ 50 మార్క్స్ వస్తే మనం ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టే. క్వాలిఫైయింగ్ మీన్స్ యు ఆర్ ఇన్ ద రేస్, అంటే లైక్ మీ పేపర్ని కన్సిడర్ చేస్తారు. బిఫోర్ 50 వస్తే మీకు ఎలాంటి ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేయరు, మీరు క్వాలిఫై అవ్వనట్టు ఈ ఎగ్జామ్కి. సో లైక్ మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు. అదే మీకు 50 మార్క్స్ ఇంకా అబోవ్ వచ్చాయంటే మాత్రం మీరు ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అయినట్టు. సో మనకి ఆఫ్టర్ 50 మార్క్స్, బేస్డ్ ఆన్ ద మార్క్స్ మనకి ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. నౌ లెట్స్ సీ ద సిలబస్. పోతే మనకి ఈ ఎగ్జామ్ 200 మార్క్స్కి అయితే జరుగుతుందని చెప్పాను కదా. ఈ 200 మార్క్స్ ఫుల్ క్వశ్చన్ పేపర్ మనకి 3 సెక్షన్స్గా డివైడ్ అవుతుంది. అందులో మనకి ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి అనలిటిక్ అబిలిటీ. ఈ సెక్షన్లో మనకి 75 మార్క్స్ ఉంటాయండి. సో ఈ సెక్షన్లో మనకి సబ్ సెక్షన్స్ చూసుకుంటే డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయి. లైక్ ఏ సెక్షన్ మనకి ఎన్ని మార్క్స్ కంటైన్ చేస్తుంది, ఏ సబ్ సెక్షన్ మనకి ఎన్ని మార్క్స్ కంటైన్ చేస్తుంది అని చెప్పి నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. పోతే మనకి సెక్షన్ బి వచ్చేసి కమ్యూనికేషన్ అబిలిటీ, మీన్స్ ఇట్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్. ఇందులో మనకి వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామర్, తర్వాత బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ, రీడింగ్ కంప్రెషన్స్, ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ టర్మినాలజీ అంటే ఏం లేదు, లైక్ మనకి కంప్యూటర్కి రిలేటెడ్ సంథింగ్ సిపియు, ఏఎల్యు, ఆ తర్వాత మనకి కీవర్డ్స్, కీస్ ఎలా అంటే లైక్ Ctrl+C ఫర్ కాపీ, Ctrl+V పేస్ట్, ఇలా లైక్ ఇన్ డెప్త్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకి మోడరేట్గా అయినా అడగొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ టర్మినాలజీ యాక్చువల్లీ. పోతే సెక్షన్ సి, ఇందులో మనకి మ్యాథమెటికల్ అబిలిటీ మీద మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సబ్ సెక్షన్స్ చూసుకుంటే అర్థమెటికల్, జామెట్రిక్, ఎలిమెంటరీ ఆల్జిబ్రికల్, ఆ తర్వాత స్టాటిస్టికల్, ఇలాంటి సబ్ సెక్షన్స్ నుంచి మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి సెక్షన్ ఏ అనేది 75 మార్క్స్ కంటైన్ చేస్తుంది, సెక్షన్ బి వచ్చేసి 70 మార్క్స్, సెక్షన్ సి వచ్చేసి 55 మార్క్స్. సో టోటల్ మనకి 200 మార్క్స్. బేస్డ్ ఆన్ దిస్ మీరు ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ క్వశ్చన్ని ఎంత టైంలోపు సాల్వ్ చేయాలి అని చెప్పి ఒక అనాలైసిస్ అయితే చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సమ్ మోర్ వీడియోస్ ఆన్ దిస్, లైక్ అంటే డేటా సఫిషియన్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్, పోతే సెక్షన్ బికి సంబంధించి ఇంగ్లీష్లో మనకి గ్రామర్ అనేది ఎలా వస్తుంది, టెన్సెస్ కానీ, వొకాబులరీ కానీ, పోతే మనకి కంప్యూటర్ టర్మినాలజీకి సంబంధించిన బిట్స్ కానీ, అండ్ మనకి మ్యాథమెటికల్ అబిలిటీ కిందకి వచ్చేస్తే మనకి అర్థమెటికల్ లైక్ మన ఈ పర్సంటేజెస్, రేషియో అండ్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్స్, ఇంకా తర్వాత మనకి ఈ జామెట్రికల్, ఆల్జిబ్రిక్, స్టాటిస్టికల్,
మీన్, ఆ తర్వాత మీడియన్, ఇలాంటివన్నీ ఈ టాపిక్స్ మీద మీకు ఇంకా వీడియోస్ కావాలి అంటే లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి, ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పనేసి మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. దిస్ ఈస్ ద కంప్లీట్ స్కెనారియో అబౌట్ ఈ AP ICET 2025 syllabus and details. I hope this video is understandable to everyone. Please let me know if you have any doubts or further any more videos in comment section. Video అయిపోయాక మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ టు ద వీడియో and subscribe to our channel. Share the video with your friends and family. Thank you guys.